Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic Inter second year chapter 2 inverse trigonometric functions lo exercise 2b. So Roman number 1 lo first problem. Prove that the 3 sin inverse x equals to sin inverse of 3x minus 4x cube. So x is belongs to x value అనేది -1/2 to 1/2. సో మనం ఇప్పుడు 3 sin inverse x equals to sin inverse of 3x minus 4x square అని ప్రూవ్ చేయాలి. సో మనం LHS తీసుకొని RHS అయినా ప్రూవ్ చేయొచ్చు, RHS తీసుకొని LHS అయినా ప్రూవ్ చేయొచ్చు కదా. సో మనం ఇప్పుడు ఇక్కడ RHS తీసుకొని ప్రూవ్ చేద్దాం. సో లెట్ sin inverse of x equals to, సో sin inverse x equals to theta అని తీసుకుందాం. సో theta అని తీసుకున్నట్లయితే దెన్ x ఈక్వల్స్ టు, సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది, sin theta కదా, sin theta. సో మన ప్రిన్సిపల్ వాల్యూ ప్రకారం sin వాల్యూ అనేది సో దీంట్లో అయితే అవసరం లేదు. సో x ఈక్వల్స్ టు sin theta. సో మనం RHSని తీసుకుందాం. సో RHS sin inverse of 3x minus 4x cube. సో sin inverse x అంటే ఏమనుకున్నాము, sin theta కదా. సో 3 into sin theta minus 4 into x cube. సో x cube ప్లస్లో sin cube theta. సో ఇది మన ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాలో ఏ ఫార్ములా, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, సిన్స్ వి నో దట్ sin 3 theta ఈక్వల్స్ టు 3 sin theta మైనస్ 4 sin cube theta. సో ఇది మీరు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్లో అయితే నేర్చుకుని ఉంటారు ఫస్ట్ ఇయర్లో. సో sin 3 theta ఈక్వల్స్ టు 3 sin theta మైనస్ 4 sin cube theta. సో ఇది ఎలా ఉంది, సేమ్. సో 3 sin theta minus 4 sin cube theta. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు sin 3 theta. సో ఈ బ్రాకెట్లో ఉండేది మొత్తం sin 3 thetaకి ఈక్వల్. సో sin ఇన్వర్స్ ఆఫ్ sin 3 theta. సో మన ప్రాపర్టీ ప్రకారం, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ప్రాపర్టీ ప్రకారం sin ఇన్వర్స్ ఆఫ్ sin x x. సో x ప్లస్లో అయితే మనకి ఇక్కడ 3 theta ఉంది. సో 3 theta. సో theta అంటే ఏమనుకున్నాం మనం, sin ఇన్వర్స్ ఆఫ్ x. సో 3 sin ఇన్వర్స్ x. సో ఎలా RHS ఈక్వల్స్ టు LHS. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో అర్థమైంది కదా, sin ఇన్వర్స్ ఆఫ్ 3x minus 4x cube equals to 3 sin inverse of x. So this is the solution. So next, second problem. Prove that the cos inverse of x equals to cos inverse of 4x cube minus 3x. So same ఈ ప్రాబ్లమ్ని కూడా అదే విధంగా సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్, లెట్ cos inverse of x equals to theta. So implies x equals to cos theta. X equals to cos theta. సో మనం ఇక్కడ RHS తీసుకున్నట్లయితే, సో RHS equals to cos inverse of 4x cube minus 3x కదా. సో మనం ఇక్కడ x ప్లస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో cos ఇన్వర్స్ ఆఫ్ 4 into cos cube theta
minus 3 cos theta. సో మళ్ళీ ఇదే ఫార్ములా రూపంలో ఉంది మనకి ఇక్కడ cos 3 theta. Since we know that cos 3 theta equals to 4 cos cube theta minus 3 cos theta. సో ఈ ఫార్ములా ప్రకారం ఇది ఏ విధంగా రాసుకోవచ్చు మనం దీన్ని ఇప్పుడు cos inverse of cos theta. సో ఇన్వర్స్ ప్రాపర్టీ ప్రకారం cos inverse of cos x x కదా. సో ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో అయితే 3 theta. సో 3 theta. సో theta అంటే 3 of cos 3 into cos inverse of x. సో RHS తీసుకొని LHSని ప్రూవ్ చేసాం. సో LHS సో మనం ప్రూవ్ చేయాల్సింది 3 cos inverse x. సో LHSని RHSని ప్రూవ్ చేసాం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు therefore 3 cos inverse x equals to cos inverse of 4x cube minus 3x. సో అర్థమైంది కదా ఏ విధంగా సింప్లిఫై చేసాము. సో టోటలీ ఈ ఫార్ములా మీద డిపెండ్ అయ్యి మనం ఇక్కడ సింప్లిఫై చేసాం అనమాట. సో ఈ ఫార్ములా ఒకటి ఐడియా ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2π/3. సో మనం ఇక్కడ చూసిన వెంటనే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్. సో ప్రాపర్టీ ప్రకారం సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో అయితే 2π/3. సో సొల్యూషన్ ఈజ్ 2π/3. సో కానీ మనకి ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ వేటి మధ్యలో ఉంటుంది బిట్వీన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు -π/2 to π/2. సో ఈ వాల్యూ అనేది మనకి ఈ మధ్యలో ఉండాలి. సో 2π/3 ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees కదా. సో ఇది 90 degrees మధ్యలో అయితే లేదు. సో 90కి బిట్వీన్లో లేదు. సో బిగ్ ఉంది. సో మనం దీన్ని సింప్లిఫై చేసి సో మన రేంజ్లోనే మనం సింప్లిఫై చేయాలి. సో అర్థమైంది కదా ఎందుకు మనకి ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూస్ ఇచ్చారో. సో ప్రిన్సిపల్ వాల్యూస్లోనే మనం ఈ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో -π/2 π/2 బిట్వీన్ వాల్యూస్ని మనం ఇక్కడ సైన్కి ఫైండ్ అవుట్ చేయాలి, రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం మామూలుగా యాక్చువల్లీ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎక్స్ అని రాసేస్తాం. సో మనం ఇప్పుడెప్పుడు ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటూ ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేయాలి. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్. సో మనం 2π/3ని ఏ విధంగా రాసుకోవచ్చు. సో π మైనస్ π/3 రాసుకోవచ్చా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం తీసామంటే సో π మైనస్ π/3. సో ఎల్సిఎం 3. సో 3π మైనస్ π. సో ఆన్సర్ ఈజ్ 2π/3. సో మన వాల్యూ అయితే చేంజ్ కాలేదు. సో మనమైతే రూపాన్ని మార్చాం. సో π మైనస్ π/3 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2π/3. అంతేనా. సో మళ్ళీ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సో సైన్ π మైనస్ తీటా. సో π మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్. సో 180 degrees ఉన్న పై ఉన్నట్లయితే సైన్ వాల్యూ అయితే చేంజ్ అవ్వదు, సేమ్ సైన్ వాల్యూ. సో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో మళ్ళీ సైన్ π/3 అంతేనా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ π/3. సో మన ట్రిగ్నామెట్రీ సో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే రిపీట్ అవుతూ ఉంది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇప్పుడు మనం దీన్ని π/3 ఎక్స్ ప్లేస్లో π/3. సో π/3 π/2 to -π/2 to π/3 between value. So this is the solution. Find the value. So this is the value of this solution. So అర్థమైంది కదా. సో నెక్స్ట్ fourth problem. So find the value of tan inverse of tan 3π/3. సో సేమ్ ఇది కూడా మనం ఈ విధంగానే సొల్యూషన్ చేయాలి. సో ఎందుకంటే 3π/4 అనేది 135 degreesకి ఈక్వల్. సో మన ట్యాన్ యొక్క రేంజ్ అనేది -π/2 to π/2.
సో ఎక్కువ ఉంది. సో మనం దీన్ని సింప్లిఫై చేసి రాయాలి. tan ఇన్వర్స్ ఆఫ్ tan, సో మనం 3π/3ని ఏ విధంగా రాసుకోవచ్చు? సో పై మైనస్, సో tan అయితే చేంజ్ కాకూడదు. సో π మైనస్ π/4 అంతేనా? సో పై మైనస్ π/4, సో 4π మైనస్ π, మళ్ళీ ఇది 3π/4కి ఈక్వల్, అంతే కదా? సో యాజ్ ఇట్ ఈజ్ మన వాల్యూ. సో 3π/3ని మనం ఏ విధంగా రాసుకున్నాము? π మైనస్ π/3. సో tan ఇన్వర్స్ ఆఫ్, సో tan పై, tan అయితే చేంజ్ కాదు. సో π మైనస్ π మైనస్ తీటా. సో π మైనస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో tan అనేది మైనస్ వాల్యూ, నెగిటివ్. సో మైనస్ tan తీటా. సో తీటా ప్లేస్లో అయితే π/4. సో అంతే కదా? సో మళ్ళీ మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? సో tan ఇన్వర్స్ ఆఫ్, సో tan మైనస్ π/4, అంతే కదా? ఏ ఫార్ములా ప్రకారం? we know that tan minus theta equals to minus tan theta. సో ఇక్కడ మైనస్ tan theta ఉంది, మనం దీన్ని tan మైనస్ thetaగా చేంజ్ చేసుకుందాం. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ tan, సో x వాల్యూ మైనస్ π/4. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో అర్థమైంది కదా ఏ విధంగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసామో? సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 2, ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ tan sin ఇన్వర్స్ 3/5 cot ఇన్వర్స్ 3π/5. సో ఇది ఎలా ఉంది? సో tan x ప్లస్ tan y రూపంలో ఉందా? సో tan x ప్లేస్లో అయితే tan ఇన్వర్స్ ఆఫ్ 3/5, y ప్లేస్లో అయితే cot ఇన్వర్స్ ఆఫ్ 3/2 కదా? సో మనం ఈ ఫార్ములాలో వచ్చేటట్టు దీన్ని చేంజ్ చేసుకొని సింప్లిఫై చేద్దాం. సో లెట్ x ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? సైన్ ఎక్స్, సో ఇన్వర్స్ ఇలా సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు 3/5 కదా? సో మన tan x ప్లస్ వై వాల్యూ ఫార్ములా ఏంటి? ట్రిగ్నోమెట్రీలో we know that tan x plus tan y equals to tan x by tan y by 1 minus tan x tan y, అంతేనా? సో మనకి ఇక్కడ x వాల్యూ ద్వారా sin x వాల్యూనే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 3/5. సో మనం ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే tan x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, tan y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ x అంటే మన ట్రిగ్నోమెట్రీలో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా? సో మనం దీని నుండి పైథాగరస్ థీరం ప్రకారం, సో మనం దీన్ని, సో ఇక్కడ సైడ్లో సింప్లిఫై చేస్తాం. సో పైథాగరస్ థీరం ప్రకారం మనం దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు? సో హైపోటెన్యూస్ స్క్వేర్ కదా? సో మనకి ఇక్కడ కావాల్సింది tan కదా? సో tan కావాలంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కావాలి. సో అడ్జసెంట్స్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ కదా? సో మనకి ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ 25 మైనస్ ఆపోజిట్ సైడ్ ఎంత 3, సో 3 స్క్వేర్ 9, అడ్జసెంట్ సైడ్ రూట్ ఆఫ్ 16 4. సో మనం ఇక్కడ అడ్జసెంట్ సైడ్ని ఫైండ్ అవుట్ చేసామా? సో 4. సో మనం రేషియోస్ నుంచి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే కదా ఇక్కడ? సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ tan x వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో అర్థమైంది కదా? సో ఇక్కడ అయితే మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా? సో మీకు ఐడియా అయితే ఉంది. సో tan x ఈక్వల్స్ టు, సో ఆపోజిట్ సైడ్, సో పైథాగరస్ థీరం యూస్ చేసుకొని మనం
అడ్జసెంట్ సైడ్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో tan x ఈక్వల్ టు 3π/4. సో tan x వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసాం. సో మనం y వాల్యూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 3π/2ని y వాల్యూ అనుకుందాం. y ఈక్వల్స్ టు cot inverse of 3/2. Sorry, cot. 3/2. So cot y ఈక్వల్స్ టు 3/2. సో దీని నుండి మనం ఈజీగా కాట్ రెసిప్రోకల్స్ కదా, రివర్స్ చేసేస్తే మనకి tan y వాల్యూ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో tan y 2/3 అంతే కదా, రెసిప్రోకల్స్ రివర్స్. సో tan x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, tan y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ x వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి, సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో tan సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3π/5ని x అనుకున్నాం, కాట్ ఇన్వర్స్ ఆఫ్ 3/2ని y అనుకున్నాం కదా. సో x ప్లస్ y. సో మన ఫార్ములా ప్రకారం tan x ప్లస్ tan y బై 1 మైనస్ tan x tan y. సో tan x వాల్యూ 3/4, కాట్ tan y వాల్యూ 2/3. సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేద్దాం. 3/4 ఇంటూ 2/3, 3, 3, 4. సో ఇక్కడ LCM 12. సో 3, 9, 2, 4, 8 బై, సో 2 మైనస్ 1/2. సో మళ్ళీ డినామినేటర్స్లో 2 1s 2 6. సో 9/8, 9 ప్లస్ 8 17/6. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఫైండ్, సో వాల్యూ అయితే ఇదన్నమాట. సో అర్థమైంది కదా, మనం ఇక్కడ ఏ విధంగా ఫార్ములాస్లో చేంజ్ చేసుకొని ఏ విధంగా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడ ఇది ఏ విధంగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని ఈ tan వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో నెక్స్ట్, రైట్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఇన్ ద సింప్లియస్ట్ ఫామ్. సో ఇక్కడ మనం వీటిని సింప్లియస్ట్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ మనం ఇక్కడ x వాల్యూని, x tan ఇన్వర్స్లో ఉంది కదా, సో ట్యాన్లో ఉంది కాబట్టి మనం x వాల్యూని ట్యాన్లో తీసుకుందాం. సో పుట్ x ఈక్వల్స్ టు tan θ. సో ఇన్వర్స్లో ఉంది, సో tan θ. సో దెన్ ఇదేమవుతుంది మనకి ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్స్ టు θ. అంతేనా? సో నా ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ √1 ప్లస్, సో x అంటే tan, సో tan స్క్వేర్ θ మైనస్ 1/x tan θ. అంతేనా? సో ఓకే, ఒక నిమిషం. సో √1 ప్లస్ x స్క్వేర్ మైనస్ 1/x. సో మనం ఇక్కడ x ప్లస్లో అయితే tan వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో √1 ప్లస్ tan స్క్వేర్ θ మైనస్ 1/x. x అంటే tan θ. అంతేనా? సో మళ్ళీ మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్లో మనకైతే ఐడియా ఉంది. సిన్స్ వి నో దట్ sec స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ θ కదా. సో ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ ప్లస్లో sec θ ఈక్వల్స్ టు √1 ప్లస్ tan స్క్వేర్ θ, అంతే కదా. సో రూట్
సో ఈ స్క్వేర్ అయితే ఇటు సైడ్ పంపించాము. సో రూట్. సో ఈ ప్లేస్లో √1 + tan² ప్లేస్లో మనం sec θని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో tan ఇన్వర్స్ sec θ -1/tan θ. సో మళ్ళీ మనం ఇక్కడ sec θని ఎలా రాసుకోవచ్చు? 1/cos θ రాసుకోవచ్చా? సో మనం ఇక్కడ సింప్లిఫై చేస్తూ వెళ్ళాలి. సో సింప్లియెస్ట్ ఫామ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తాం. సో sec θ cos θ -1/tan sin θ/cos θ. సో ఈ సింప్లిఫికేషన్ అని మీరు రెడ్యూస్ చేయొచ్చు. సో మీకు ప్రతి స్టెప్ అర్థం అవడం కోసం ప్రతి స్టెప్ని రాస్తున్నాం. సో ఎల్సిఎం తీసామంటే cos θ. సో 1 - cos θ బై, సో ఇక్కడ ఉంది కదా డినామినేటర్లో sin θ/sin cos θ. సో ఈ cos θ క్యాన్సల్. సో మనకి ఇక్కడ మిగిలింది tan ఇన్వర్స్ ఆఫ్ 1 - cos θ/sin θ. అంతేనా? -cos θ/sin θ. సో 1 - cos θని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సో ఈ ఫార్ములాస్ కూడా మనం నేర్చుకున్నాము. సో sin 2θ ప్రకారం sin 2θ అంటే 2 sin θ cos θ రాసుకుంటాం. సో ఇక్కడ sin θ ఉంది డినామినేటర్లో. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 2 × sin θ/2 cos θ/2. అంతే కదా? సో ఇక్కడ కూడా మనం 1 - cos θని 1 - cos, ఇది మనం ట్రిగ్నోమెట్రీలో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సింప్లిఫై చేసాం. సో 2 sin² θ/2 cos 2θ ఫార్ములా. సో cos 2θ 1 - 2 sin θ కదా. సో ఇప్పుడు ఇది θ ప్లేస్లో మనకి 2θ ప్లేస్లో θ ఉంది. సో θని సో 1 - θ 2 sin² θ ఈ విధంగా రాసుకున్నాం అనమాట. 2 sin² θ. సో ఈ ఫార్ములాస్లో చేంజ్ చేసుకుంటున్నాం. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాస్లో మనం చేంజ్ చేసుకుంటున్నాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1 - cos θని ఎలా రాసుకుంటున్నాం? 2 sin² θ/2 బై sin θని 2 sin θ/2 cos θ/2. అంతేనా? సో 2 get cancel. సో 1 sin cancel. సో ఇప్పుడు ఇక్కడ మిగిలింది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ sin θ/2 cos θ/2. సో sin θ cos θ tan θ. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan θ/2. సో మళ్ళీ ఇది ఎలా ఉంది? tan ఇన్వర్స్ ఆఫ్ tan x. సో x ప్లేస్లో అయితే θ/2. సో సో అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ? θ = tan ఇన్వర్స్ ఆఫ్ x. సో 1/2 θ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x. సో అర్థమైంది కదా ఏ విధంగా సింప్లిఫై చేసామో? సో టోటలీ డిపెండ్స్ అపాన్ ఫార్ములాస్. సో మన ఫార్ములాస్ ఒకటి ఐడియా ఉన్నట్లయితే ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడం. సో ఎక్స్ వాల్యూని tan θ అనుకున్నాం, ఫార్ములాస్ అప్లై చేసాం, సింప్లిఫై చేసాం. సో ఈ ఫార్ములాస్ ఐడియా ఉండాలి. సో సింప్లిఫై చేసి సింప్లిఫైడ్ ఫామ్ని ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. So in this video we solved the problems Roman number 2 exercise 2b లోని Roman number 1 మరియు Roman number 2లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసాం.
If you like the content, like, share, subscribe to our channel Easy Intermax. Thank you.